డిస్టెన్స్ ఇన్ ప్రేయర్. తెలుసా అండి? మీరు ఇక్కడ మీ కుటుంబస్తుల గురించి, ఎవరైనా బంధించబడిన స్థితిలో ఉన్న వారి గురించి ప్రార్థన చేసినట్లయితే, యేసు నామంలో వేడుకున్నట్లయితే అక్కడ వారి జీవితంలో కార్యము జరుగుతుంది. ఆమెన్. జరుగుతుంది నిశ్చయంగా. అదే చూస్తాం కనాను స్త్రీ విషయంలో. తను అక్కడ యేసు ప్రభు దగ్గర అడిగింది, కూతురేమో ఎక్కడో ఇంట్లో ఉంది, ఏదో దూర ప్రాంతంలో ఉంది, వేరే దేశంలో ఉందో లేకపోతే చాలా కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే అది యేసే నామంలో ఉన్న అధికారం అండి. ఈరోజు ఇఫ్ యు రియలీ ప్రే, విజ్ఞాపన చేస్తూ నా కుటుంబస్తులు మారాలి, నా బంధుమిత్రులు మారాలి, నా తల్లిదండ్రులు మారాలి, ఆ హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థత కలగాలి యేసు నామంలో అన్నట్లయితే ఇక్కడ మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి అక్కడ జవాబును చూస్తారు. ఆ కరెక్ట్ టైంలో దేవుడు కార్యము జరిగిస్తాడండి. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో డిస్టెన్స్ ఇన్ ప్రేయర్. ఓరల్ రాబర్ట్స్ అనే గొప్ప దైవజనుడు చెప్తాడు, ఏంటో తెలుసా అండి? గ్రేట్ ఫెయిత్ ఇస్ సేయింగ్ ఇస్ మీన్స్ టు సే, రెఫ్యూజింగ్ టు సే నో. అంటే నేను నో అనే ఆన్సర్ తీసుకోను, కుదరదు అనే ఆన్సర్ నేను ఒప్పుకోను, నా దేవుడు జరిగించాల్సిందే. నిజంగా అటువంటి విశ్వాసం ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తామండి. మీరేదో అడిగారు దేవుని సన్నిధిలో, చిత్తానుసారమైనవి, చిత్తము లేని ప్రార్థనలు అడిగితే జవాబు రాదు. ఆయన చిత్తం ఏంటి? మీరు స్వస్థత పట్టం ఆయన చిత్తమా కాదా? మీరు విడుదల పొందటం దేవుని చిత్తమా కాదా? ఎస్, రైట్. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తే తప్పకుండా జవాబుని చూస్తాం. సో యూ డోంట్ హ్యావ్ టు సే, దేవా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు, నీ చిత్తం అయితే నా భార్యనో లేకపోతే బిడ్డనో బంధువులో విడిపించు, నో. నీ చిత్తం అయితే వారిని రక్షణ మారు, నో. దట్ ఈస్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తము. కాబట్టి ధైర్యంగా అడగచ్చంట. నేను నో అనే ఆన్సర్ తీసుకోనయ్యా, నువ్వు చేయాల్సిందే. యాకోబులాగా పెనుగులాడాలి, అన్నా వాళ్ళ పెనుగులాడాలి. సమ్ పీపుల్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్, సమ్ పీపుల్ హ్యావ్ లిటిల్. ఇక్కడ చూసినట్లయితే చాలా మందికి గొప్ప విశ్వాసం ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇద్దరు విషయం మాత్రమే, ఇదిగో వీరి విశ్వాసం గొప్పదని చెప్పారు. తెలుసా అండి? ఎవరి గురించి తెలుసా? మొట్టమొదటిగా ఈ కనాను స్త్రీ గురించి. ఇంకొకరి గురించి ఎవరు తెలుసా? శతాధిపతి గురించి. రోమియుడైన శతాధిపతి. ఇద్దరు అన్యులే. కానీ ఆ శిష్యుల్ని చూసి ఏమన్నాడు తెలుసా అండి? అల్ప విశ్వాసులారా. ఈరోజు మన పరిస్థితి అంతే కదా. యేసు ప్రభుని కలుస్తూ, అనుభవిస్తూ, పొందుకుంటూ, ఆరాధిస్తూ, ఎన్నో కార్యాలు చూస్తూ, అయినప్పటికీ మనకి తీవ్రమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తే విశ్వాసము చాలట్లేదు. అందుకని యేసే మనల్ని చూసి అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని ఎంతకాలం భరించాలి అని అనాల్సిన మాటల అవసరత వస్తుందా? లేకపోతే ఈ అన్యులైన శతాధిపతి వలె, కనాను స్త్రీ వలె మీ విశ్వాసము గొప్పది అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఈ ఇద్దరు విశ్వాసాన్ని చూసినట్లయితే శిష్యులకున్నది అల్ప విశ్వాసము, అన్యులకున్నది గొప్ప విశ్వాసం. ఎన్నోసార్లు నేను గమనించానండి, చాలా మంది అన్యులకే మనకంటే ఎక్కువగా గుడ్డి విశ్వాసం అనేది ఉంటుంది. అవునా కదా? ఈరోజు మనము చాలా స్మార్ట్ అయిపోయిన మన క్రైస్తవులు. ఏంటి రుజువులు ఏంటి నిజమైన అన్నీ తెలిసి, బైబిల్ తెలిసి ఈ స్వస్థతలు ఫేక్ అంటారు, ఇది కల్తీ అంటారు, ఇది నకిలీ అంటారు. అంటే దేవుడు చేశాడు స్వస్థతలు, నిజమే ఆయన చేశాడు. ఆయన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే ఉన్న దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఆయన శక్తి ఈ రోజు కూడా ఎంతో బలమైనది అని మనము ప్రతిరోజు పాడతాము, పలుకుతాము. కానీ తోటి విశ్వాసులు ఎవరైనా వచ్చి జరగదులే, అవ్వదులే అంటే మన విశ్వాసం కూడా జారిపోతూ ఉంటుంది. కానీ అదే అన్యుల్ని చూడండి, యేసే చేస్తాడంట. హాస్పిటల్స్ లో చాలా మంది నర్సెస్ చెప్పే సాక్ష్యాలు, ఆ నర్స్ని బట్టి నేను మార్చబడ్డాను, ఆ నర్స్ పలికిన స్వస్థత మాటలు దేవుడు చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను అది నమ్మి యేసయ్యా నన్ను స్వస్థపరచు అంటే నేను స్వస్థత పొందాను అని ఎంతో మంది అన్యులు దేవుని తెలుసుకోగలిగారు. ఎందుకు అని అంటే వారి రాడికల్ ఫెయిత్. రాడికల్ ఫెయిత్ అంటే తీవ్రమైన విశ్వాసం అంట. ఇంకా ప్రశ్న ఉండదు, ఇంకా అనుమానం ఉండదు. కానీ మనము విశ్వాసులు అనబడి మనం, ఇది నిజమేనా, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, అల్ప విశ్వాసి ఇంకెంతకాలం నీతో ఉండేది అని చెప్పనివ్వకండి దేవుని దయచేసి. ఈరోజు శిష్యుల వల్లే ఉండొద్దండి. అంతసేపు దేవునితో ప్రత్యక్షంగా చూసారు, వారు కళ్ళారా చూసారు, వారు ముందే చేశాడు యేసు ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు. అయినా తుఫాను రాగానే బెదిరిపోయారు. ఏంటయ్యా పడుకుంటావేంటి అని యేసై పైన తిరగబడ్డారు. పట్టించుకోవా మమ్మల్ని, మర్చిపోయావా మమ్మల్ని అని మాట్లాడారు. ఈరోజు మనం కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటాం, అలుగుతూ ఉంటాం దేవుని పైన ఇదే మాటలు, ఏంటయ్యా మర్చిపోయావా. కానీ గాడ్ వాంట్స్ రాడికల్ పీపుల్ విత్ రాడికల్ ఫెయిత్. హల్లెలూయా. ఈరోజు
మరలా చెప్తున్నానండి, హీలింగ్ ఇస్ నాట్ ఆప్షనల్. దేవుడు ఎప్పుడు కూడా సిక్నెస్ని ఆయన చేయలేదు. ఆయన ఆయన అదేంటి అనుమతిస్తాడేమో కానీ, అపవాది పెట్టే రోగాల్ని వ్యాధులు అనుమతిస్తాడేమో కానీ ఆయన ద్వారా ప్రారంభించబడదు. నమ్మిన వారు ఆమెనని చెప్తారా? ఈరోజు మీరు అంటూ ఉంటారు, దేవా ఎందుక ఏ ముళ్ళు పెట్టావు నాకు. అందుకే నేను పౌలు భక్తుడు కూడా అంటాడు చూడండి, అపవాది చేత వచ్చిందంట ముళ్ళు, ఏసై పెట్టాడు ఆ ముళ్ళు. ఆయన గర్వించొద్దని అపవాది పెట్టిన ముళ్ళు. ఈరోజు చాలా మంది, ఎందుకయ్యా నాకు ఇట్లాంటి వ్యాధులు, ఎందుకయ్యా నాకు ఇటువంటి, ఎందుకండి దేవుని పైన నిందలు వేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు మధ్యలో? దేవుడు కాదు చేసింది. నేను ఇందాక అన్నాను, కొన్నిసార్లు మన అజ్ఞానం బట్టి మనం కొని తెచ్చుకున్న రోగాలు, వ్యాధులు. సో హీలింగ్ ఇస్ నాట్ ఆప్షనల్, యూ హ్యావ్ టు ఆస్క్. ఓకే, అజ్ఞానం వల్ల చేస్తారు, అడగండి, దేవా నన్ను క్షమించు, నేను సరిగ్గా పట్టించుకోకుండా, నా దేహముని ఆలయంగా కాపాడుకోకుండా నేనే అజ్ఞానంగా తెచ్చుకున్నానయ్యా. లేకపోతే పితృ పారంపర్యంగా వచ్చిన శాపాలు బట్టి మీరు కొట్టివేయచ్చు యేసునామములో. నమ్ముతున్నారండి? ఒకవేళ పితృ పారంపర్యంగా వచ్చిందేమో రోగాలు, వ్యాధులు, కానీ యేసు నామంలో ఇక్కడితోటి ఆగిపోవును గాక, వచ్చే తరంకి వెళ్ళకుండాను గాక, నా నుండి వెళ్ళిపోవును గాక అంటే దేవుడు ఎస్ అండ్ ఆమెన్ అంటాడు. హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ అనే గొప్ప దైవజనుడు ఒకరోజు ఏదో ప్రాంతంలో హీ వాజ్ డూయింగ్ రాడికల్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్స్ట్రాడినరీ, అన్బిలీవబుల్. చచ్చిపోయిన వారిని సహితము లేపడం. తన భార్య 2-3 సార్లు మరణిస్తే మరణం నుండి లేపాడండి. అటువంటి గొప్ప దైవజనుడు. సో ఆయన ఇట్లాంటి రాడికల్ పనులు చేస్తా ఉంటే ఒకరోజు ఆయనని ప్రిజన్లో వేస్తారంట, ఏదో కంట్రీలో, వేరే దేశంలో. ఆయనని ప్రిజన్లో వేస్తే ఆ చెరసాలలో కూర్చొని చూస్తున్నప్పుడు పైనుండి నీళ్లు కారుతా ఉన్నాయంట. నీళ్లు కారుతా ఉంటే ఆయనకు చిరాగ్గుందంట. ఏంటి నీళ్లు? ఆయన అస్సలు బెదిరిపోయేవాడు కాదండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, గాడ్ జనరల్స్ సిరీస్ చేసేటప్పుడు కూడా ఆయన ఒకసారి ఆయన రూమ్లో, ఐ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్, బట్ లెట్ మీ టెల్ యూ దిస్. ఆయన ఎంత ధైర్యవంతుడు, ఎంత బోల్డ్, ఎంత కాన్ఫిడెంట్, అసలు దేనికి బెదరని వాడు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఆయన ఒక రోజు రూమ్లో పడుకున్నాడంట. చాలా ప్రయాసపడి సేవలో ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చూసి అలిసిపోయి ఈ రూమ్లో పడుకున్నాడంట. దురాత్మలతో పోరాటం కదా, మనము శరీరాలతోటి రక్త మాంసాలతోటి పోరాడట్లేదు కానీ అంధకార సంబంధులతో, వాయుమండలతోటి, లోకనాథులని ఆయన వాక్యం తెలియజేస్తుంది. సో అంత పరిచర్య చేసి ఇంటికి వస్తే ఆ రూమ్లో అక్కడ విడిచిన దురాత్మలు వచ్చి ఈ రూమ్లో వచ్చినాయంట. ఆయన పడుకునే రూమ్లో వచ్చి గలిబిలి చేస్తున్నాయంట, పిచ్చి పిచ్చి సౌండ్లు చేస్తున్నాయంట, ఊపుతున్నాయంట. ఆయనకు చిరాగ్గుందంట. ఏంటి సౌండ్లు, ఏమైనా అయిందా, మన పవర్ కట్టా లేకపోతే ఏదైనా అయిందా అని చూస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అన్నీ కూడా దురాత్మలంట. ఓహో మీరేనా అని చెప్పి పడుకున్నాడంట. మీరేనా వచ్చింది అనేసి పడుకున్నాడంట. అంటే ఆయన అసలు ఏ విషయంలో బెదిరిపోడు. ఆయన విశ్వాసం బట్టి దురాత్మలు పారిపోయాయి. హల్లెలూయా. అట్లుండాలండి మన విశ్వాసము. సో ఆయన ఎంత బోల్డ్, సచ్ అ బోల్డ్ మ్యాన్ ఫర్ గాడ్ అంటే, ఆ రోజు చెరసాలలో ఆ నీళ్లు కారుతా ఉన్నాయంట. చిరాకేసి ఇంక దేవుని అడగాడంట గట్టిగా, దేవా ఈ నీళ్ళని ఆపయ్యా అన్నాడంట. ఏంటది? దేవా ఈ నీళ్ళని ఆపు అన్నాడంట. దేవుడు అన్నాడంట, నువ్వే చెప్పు అన్నాడంట. నువ్వు చెప్పు అన్నాడంట, నువ్వు మాట్లాడన్నాడంట. యేసు నామంలో ఈ నీళ్ళు ఆగిపోవును కాకంటే అక్కడే స్టాప్ అయిందంట. హల్లెలూయా. అట్టి చిన్న చిన్నవేంటి పెద్దవేంటి, దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు అండి. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం అంటే మనము పలకాలి, మనము చెప్పాలి, నో దిస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, దిస్ ఇస్ ద అథారిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ.